హలో అండి. ఇది తిరుపతి దగ్గరలోని చంద్రగిరి కోట ఉంది కదా, దాని దగ్గర ప్లేస్లో ఉంటుందండి. దాని పక్కనే ఉంటుంది. ఇది చాలా బాగా కట్టారు కదా, మొత్తం స్టోన్స్తో ఉంటుంది. దానిలో నుంచే వే ఉంటుందండి. ఇది ఒక పాడుబడిన టెంపుల్ అండి. ఇందులో ఇప్పుడు దేవుడి విగ్రహం లేదు. చూసారా, చంద్రగిరి ఫోర్ట్ కనిపిస్తుంది, కొండలు కనిపిస్తున్నాయి మీకు. చాలా బాగుంది కదా వ్యూ. ఈ టెంపుల్ చాలా ప్రాచీనమైందండి. కాకపోతే లోపల మనకు దేవుని విగ్రహం అనేది ఏది లేదు. మొత్తం ఇలా బండలతోనే కట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక పెద్ద బావి అండి. ఎవరు ఇందులో పడిపోకుండా ఇలా పైన సీల్ చేసేసారు. కానీ ఎవరు ఇలా అంత ప్లాస్టిక్ అందులో పడేశారండి, వాటర్ అవి తాగి. స్టెప్స్ ఉన్నాయి చూడండి సైడ్కి, మెట్ల బావి అంటారంట దీన్ని. చూడండి చాలా బాగుంది కదా టెంపుల్. అప్పట్లో రాజులుండే కాలంలో శత్రువులు ఉంటారు కదండి రాజులకు, వాళ్ళు ఇలా టెంపుల్స్ అన్నీ పాడు చేసేసారంట అండి. అయినా కూడా చాలా బాగుంది ఆర్కిటెక్చర్, అది ఎంత బాగుందో. ఇది వట్టి గోడే కానీ నాకు దీన్ని కూడా వీడియో తీయాలనిపించిందండి. చాలా బాగుంది చూడండి గోడ కూడా. ఇప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా కట్టినా ఇలా ఉండవు. ఇవి ఎన్నో ఇయర్స్ బ్యాక్, అయినా కూడా ఎంత గట్టిగా ఉన్నాయో. ఇదే అండి చంద్రగిరి ఫోర్ట్, మీకు కనిపిస్తుంది కదా. ఇది మనకి తిరుపతి నుంచి జస్ట్ 16 కిలోమీటర్స్ అవే ఉంటుందండి. బస్ కూడా ఉంటుందని, మనకు తిరుపతి నుంచి చంద్రగిరి వెళ్ళడానికి 30 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది మనకి. మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి టైమింగ్స్. మ్యూజియం ఉందండి లోపల, కానీ మేము వెళ్ళిన రోజు క్లోజ్ ఉందండి. ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది, ఓన్లీ ఫ్రైడే మాత్రం హాలిడే అండి. మీరు ఒకవేళ వెళ్తే ఫ్రైడే రోజు అస్సలు వెళ్ళకండి. మాకు తెలియక మేము వెళ్ళాక తెలుసుకున్నాము. ఇదే అండి రాజమహల్, చంద్రగిరి కోట రాజమహల్ అండి. ఇప్పుడు అందులో మ్యూజియం చేశారు. మీరు తిరుపతి వెళ్తే డెఫినెట్గా ఇది విజిట్ చేయండి, చాలా దగ్గరలోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇది 11th సెంచరీలో బిల్డ్ చేశారండి చంద్రగిరి కోటని విజయనగర రాజులు. అలాగే ఈ చంద్రగిరి ఫోర్ట్ని ఏమంటారంటే ద మౌంటైన్ ఆఫ్ ద మూన్ అని కూడా అంటారండి. మనకి తిరుపతి పక్కన ఉన్న దర్శనీయ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి.